గ్రంథంలో నుంచి 10వ కీర్తనని దైవజనులు జాన్సన్ గారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా అందరికీ వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగా. 10వ కీర్తన అందరము ఉత్తరాపత్తిపరంగా చదువుకుందాం. దయచేసి బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరిచి నాతో ఏకీభవించండి. కీర్తన గ్రంథం నుంచి 10వ కీర్తన. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దృష్టిని గ్రహించి దీనికి వడిగా గమనించున్నారు. వారి యోచించిన మోసక్రియలను కామించబడలేదా? దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పగలకి యెహోవా విచారణ చేయకుందురు. దేవుని లేఖను వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. కటాక్షపడము తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయంలో అనుకుంటున్నారు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకొందురు. దుష్టులు దేవుని తృణీకరించుటయ్యేలా నీవు విచారణ చేయమని వారు తమ హృదయములలో అనుకుంటేలా దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపో వరకు దాని గురించి విచారణ చేయుము. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. చివరి చరణం అందరం కలిసి చదువుకుందాం. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరచుతివి, చెవియొక్కి ఆలకించితివి. ప్రభు తన వినికిడిలో ఈ వాక్యము దీవించును గాక. అందరూ దయచేసి కూర్చోండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దైవజనులకు వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చదవబడినటువంటి కీర్తన భాగము బాగా ఆపదలలో ఉండి నలిగిపోయి శ్రమపడి జీవితంలో నలిగిపోయి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి వారు రాసినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ చదవబడినటువంటి కీర్తనలో యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు అని చెప్పి అక్కడ ఒక ప్రశ్న మనకి కనబడుతుంది. ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అని కనబడుతుంది. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందరుగాక అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి ఈ కీర్తన రాసినటువంటి వారు మొరపెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి గమనించండి. ప్రభు ఎప్పుడైనా దాగి ఉంటాడా? దేవుడు దాగి ఉండేవాడా? దేవుడు దాగి ఉంటాడా? దేవుడు కనబరుచుకున్నాడు.
దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎవరి ద్వారా? ఏ నెలలో ఉన్నాం మనం? ఏ నెలలో ఉన్నాం? ఎవరి ద్వారా వెల్లడిపరిచాడు? యేసు ప్రభువు ద్వారా వెల్లడిపరిచాడు. ఆమె ఇప్పుడు దాకా చక్కగా క్రిస్మస్ పాటలు, ఆరాధన గీతాలు పాడారు కదా. హల్లెలూయా. ఆనందమే మా సంతోషం యేసు పుట్టినలో. చింతలేదిక యేసు పుట్టిన ఈ సీజన్ అంతా కూడా డినామినేషనల్ చర్చెస్ కానీ లేకపోతే రకరకాల చర్చెస్ ఎవరైనా సరే యేసు ప్రభుని స్తుతిస్తూ యేసు ప్రభుని ఆరాధిస్తూ అదొక రకమైన సంతోషం వచ్చేస్తుంది కదా. ఈ డిసెంబర్ నెలలో ఉన్న సంతోషం అంతా కూడా సంవత్సరం అంతా మనుషుల జీవితాల్లో ఎలాగే ఉంటే ఎంత బాగున్నాం కదా. డిసెంబర్ నెలలోనే ఒక సంతోషంగా ఉంటారు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది దేవుని యొక్క ఆత్మ అభిషేకము పొందినటువంటి వారు 24/7 ఆనందంగానే ఉంటాడు. శ్రమ వచ్చింది, నువ్వు ఎందుకు దాగి ఉన్నావు అని క్వశ్చన్ వేయడు. దేవుడు దాగి ఉంటాడు. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు యేసుక్రీస్తు వారి ద్వారా. మానవుడు పొందవలసినటువంటి శిక్షను, మానవుడు అగాధానికి దిగిపోవలసినటువంటి దాన్ని యేసు ప్రభు వారు అగాధానికి దిగిపోవడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి కీర్తన భాగంలో అతని బాధ అతను చెప్పుకుంటున్నాడు. 3వ చరణం చూస్తే, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అది చేయకూడదు. దుష్టులు తమ మనోభిలాష. వారు ఇశ్రాయేలు ప్రజలు బాధ పెట్టడంలో సంతోషించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి వాడికి బహుమతి ఇచ్చేవాడు. ఈ రోజు ఎంతమందిని బాధ పెట్టారను, ఎంతమంది వాళ్ళ హృదయాన్ని దేవుని నుంచి తొలగించుకొని వాళ్ళ శరీరాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి తమను శపించుకుంటున్నారో నాకు తెలియజేస్తే, అనగా ఫరోకి తెలియజేస్తే అంత బహుమతి ఇచ్చేవాడంట ఆ అధికారులకి. అది దేవుని బిడ్డలను ఎంత బాధ పెడితే అంత బహుమతి ఆ రోజుల్లో వాడు పొందుకునేవాడు. అంటే రాక్షసానం అంటారు కదా, శాడిజం. శాడిజం అంటే ఎదుటి వాడు బాధపడుతుంటే చూసి ఆనందించేది శాడిజం అంటారు. సైన్స్ శాడిస్ట్, సైకోస్. కానీ దేవుడు తన బిడ్డలు బాధపడుతుంటే చూసి ఆనందించేవాడు కాదు. తన బిడ్డలు బాధపడుతుంటే, నా బిడ్డలను పుట్టినటువంటి వాడు నాకు కనుపాపను, ఆమె ఆయన బిడ్డలు ఎవరు? మనమా? ఎంటైర్ ద వరల్డ్, who they are, they are Muslim or Christian or somebody else, everyone, ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు. వాళ్ళకు వాళ్ళు సాతానికి అప్పగించుకున్నారు కానీ దేవుడు అప్పగించలేదు. ఎవరికి వాళ్ళు మేము వేరు, మా జాతి వేరు, మా మతం వేరు, మా కులం వేరు, మా దేశం వేరు, మా పద్ధతులు వేరని వీళ్ళు దేవుడి నుంచి వేరైపోయారు. కానీ దేవుడు ఎవరిని వేరుపరచలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఆమేన్. దేవుడు ఎప్పుడు దాగి ఉండడు, దేవుడు ఎప్పుడు మనల్ని వేరుపరచడు. దేవుడు ఎప్పుడు కూడా మనం 24/7 కాపాడుతూనే ఉంటాడు. నిన్ను ముట్టిన వాడు అనగా ఏ మానవునైనా, ఏ స్త్రీని కానీ పురుషుని కానీ ముట్టినవాడు దేవుని యొక్క కనుపాపను ముట్టినట్టు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు దాగి ఉంటాం, మనం దాగి ఉంటాం. మనం దేవుడి నుంచి వేరైపోతాం, మనం దేవునికి దూరంగా జరిగిపోతాం. కొన్నిసార్లు దేవుని యొక్క హస్తాన్ని వదిలిపెట్టేస్తాం. శరీరం ఏం చేస్తుంది? దేవునికి దూరంగా జరగమని చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుంది? దేవునికి దగ్గరగా రమ్మంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. డోంట్ వరీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు గొప్పవాడు. ఆమేన్. ఒక మాట చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండము
15వ అధ్యాయం. హల్లెలూయా. 11వ వచనం చూడండి. యెహోవా వేల్పులలో నీ నుండి వాడడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. ఎప్పుడు పాడుతున్నారు ఈ పాట? ఎప్పుడు పాడుతున్నారు ఈ పాట? కీర్తన పాడుతున్నారు. ఆమేన్. కీర్తన పాడుతూ సముద్రం చీలిపోవడం అంతవరకు ఎవరు చూసి ఉండలేదు. సముద్రం చీలిపోయి దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్న నాయకుడి ద్వారా తన ప్రజలను విమోచించి తీసుకుని వస్తున్నప్పుడు సముద్రం ఉంది. ఈ సముద్రం ఎలా దాటుతాం? ఈ మోషే మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చాడు, ఈ మోషే మమ్మల్ని మోసం చేశాడని చెప్పి అనుకున్నారు. వాళ్ళలో ఒకడు దురాత్మ బట్టి రేగి ప్రజలందరినీ మిస్గైడ్ చేస్తున్నాడు. కానీ దేవుడు ఒకటే చెప్పాడు మోషేతోటి, నీ చెయ్యి, నీ కర్ర చేయి చాపుతుంది. సముద్రం చీలిపోయింది, నడిచి వెళ్ళిపోయారు. వెనక శత్రువు మునిగిపోయాడు. అప్పుడు పాడుతున్నాను పాట. అద్భుతం జరిగే ముందు పాడాలి, జరిగిన తర్వాత కాదు. అద్భుతం చేయని పాడాలి. ఆమె చేయనట్టు చేస్తాడు. నీ మరణ ఆనందిస్తాడు. నీ హృదయం సరిగ్గా ఉంటే, నీ హృదయం సరిగా తిన్నగా దేవుని వైపు చూస్తే, నీ హృదయాంతరంగంలో నుంచి నువ్వు ప్రభుని స్తుతిస్తే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఆమె నీ హృదయం సరిగ్గా ఉండాలి. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దీన్ని బాగుపరచగలిగిన వాడు యేసయ్య. ఆమె ఈ హృదయంలో యేసయ్య జన్మించును గాక. యేసయ్య వైపు నీ హృదయం సరిగా చూచును గాక. 11వ వచనం చూడండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయములకు నడిపించితివి. జనులు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహు బలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. ఆమె నిలువబెడతాడు దేవుడు. అంతే. ఎవరి వైపు చూస్తే? దేవుడు సృష్టించిన లోకం వైపే చూస్తున్నారు. దేవుడిని చూడు, మీరు కాదు, అందరూ కాదు, లోకాన్ని కాదు, లోకాన్ని సృష్టించినటువంటి దేవునిని మనకు ఆధారంగా చేసుకుంటే. ఆమె ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. మనస్ఫూర్తిగా పాటలు పాడి నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. 19వ చరణం చూస్తే, బరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి యెహోవాను గానము చేయడి. 21వ వచనం చూస్తే, మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడపోసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఫరో అనుకున్నాడు, నేను నా రాజ్యం, నేను ఏమైనా చేయగలను. కానీ వాళ్ళ పక్షముగా ఉన్నవాడు, లోకాన్ని సృజించిన వాడు. ఫరో ఐగుప్తు దేశానికే రాజు. మన తండ్రి అయిన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు.
అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు చక్రవర్తి. ఇండియా దేశానికి అందరికంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు? ఇండియా దేశానికి పాస్టర్ గారు చెప్పద్దు, మీరు చెప్పండి. ఇండియా దేశానికి మొట్టమొదటి పౌరుడు, ఉన్నతమైనటువంటి వారు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ స్థానంలో ఎవరున్నా సరే, లేడీ అర్జెంట్, వాళ్ళు ప్రథమ పౌరుడు, వాళ్ళకి అధికారం ఉంటుంది. ఒక ఇండియా దేశానికి ఒక పౌరుడికి అంత పవర్ ఉంటే ప్రపంచాన్ని సృజించినటువంటి దేవునికి ఎంత పవర్ ఉంటుంది? ఆమేన్. ఆ దేవునిని మనం సేవిస్తున్నాం. మీరు చాలా మందికి మీ విలువ మీకు తెలియదు. మీరెవరో మీరు తెలుసుకోవాలి. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలు. మిమ్మల్ని మీరు చూసుకోవద్దు. మిమ్మల్ని సృజించినటువంటి దేవుని వైపు మీరు చూడండి. మీరు ఏ పని చేస్తున్నా సరే, మీ పనిని బట్టో, లేక మీ జాతిని బట్టో, మీ కలర్ని బట్టో, మీ స్థితిని బట్టో మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు కించపరుచుకొని దేవునికి అవమానం తీసుకురావద్దు. మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే దేవుని మీరు అవమానపరుస్తున్నారు. నేనేముందండి, నా బ్రతుకే ఉందండి, నా బ్రతుకు ఇంతేనండి, ఈ మాటలు చెప్పొద్దు. నా బ్రతుకును దేవుడు మారుస్తాడని ఒక స్థిరమైనటువంటి తీర్మానం చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం పని చేస్తున్నావు అది కాదు ముఖ్యం, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో ముఖ్యం. ఏ దేవుణ్ణి సేవిస్తున్నావో నువ్వు గుర్తెరిగితే, ఆ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుని ఒక నిబంధన చేసుకుని ఆయనలో నిలవబడితే, ఆమేన్, హల్లెలూయా, నిలవబడితే దేవుడు నిలబెడతాడు. నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిలబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆమేన్. నిలబెట్టడానికి each and every time, every situation, the God is there with us. Are with God. దేవుడు మనతో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునితో నిలబడడానికి, దేవుని పక్షంగా జీవించడానికి, దేవునితో కలిసి జీవించడానికి, పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలోనికి ఆహ్వానించి జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను నిలబడతాను, నన్ను నిలవబెట్టువాడు ఎవరు? మనం బలహీనులు, మన పక్షంగా ఉన్నవాడు బలవంతుడు. ఆమేన్. సాతాన్ని మనం గెలవలేము. దేవుడు మన పక్షంగా సాతాన్ని గెలవగలడు, మనల్ని నిలవబెట్టగలడు. హల్లెలూయా. ఇంకొక మాట, సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7-8 వచనాలు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా ఎవరిని? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని విసర్జించారు? దేవునిని విసర్జించారు. ఎర్ర సముద్రం దాటించినప్పుడు వాళ్ళ పితరులు ఏం పాడారు? యెహోవా మమ్మల్ని బాధించే శత్రువులందరూ చేశాడు, మేము హాయిగా ఉన్నాం. దాన్ని పాస్ చేసుకుంటూ వచ్చారా అంటే రాలా. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు ఇవి అని బిడ్డలకు, కుటుంబానికి తెలియజేసిన వాళ్ళు ఎంతమంది? తరతరాలకు కట్టడలను వివరించే వాళ్ళు ఎంతమంది? కొంతమంది వాళ్ళే పాటించరు, ఇంకెలాగే చెప్తారు. వాళ్ళు పాటించడం, మనం పాటించాలి. మనం పాటిస్తే మన పిల్లలకు చెప్పగలం. మనమే పాటించాం. చాలా జాగ్రత్త. పాటించట్లేదని కాదు, నేను చెప్తున్నాను, దైవజనుడు పాటిస్తున్నాను. ఎందుకు? ఏం పాటిస్తున్నాను? అన్నీ పాటిస్తున్నాను.